వెనకాల నిలబడి కొనకొండ గ్రామము వజీర్కరూర్ మండలము అనంతపురం డిస్ట్రిక్ట్. గత 5 ఏళ్ళ నుంచి ఒక అబ్బాయిని నేను లవ్ చేస్తున్నాను. ఆ అబ్బాయి కూడా నన్ను లవ్ చేస్తున్నాడు. 5 ఇయర్స్ దాకా పెళ్ళి చేసుకుంటామని చెప్పి అఫీషియల్గా నన్ను బెంగళూరు పిలుచుకొని పోయి అక్కడ పసుపు తాడు కట్టినాడు బెడ్రూమ్లో. తర్వాత అఫీషియల్గా నేను మా వాళ్ళకి చెప్పి పెళ్ళి చేసుకుంటానని చెప్పి ఈరోజు నాకు చేసుకోను అని ఈరోజు వెనక్కి తిరుగుతూ వాళ్ళ అమ్మ మాట వాళ్ళ అన్న మాట విని, ఫస్ట్ నా చావుకు కారణమైతే వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న ఇతను కేసు కట్టినాను. గతంలో సంవత్సరం అయ్యింది. కానీ పంచాయతీలు పిలిస్తే ఎన్ని పంచాయతీలు పిలిస్తే అన్ని పంచాయతీలకి పోయినాను. పంచాయతీల సమక్షంలో పెద్దల సమక్షంలో నేను పెళ్ళి చేసుకుంటానని చెప్పి వచ్చినాడు. తర్వాత పెద్దలు ఫోన్లు చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయకోకున్నట్ల అది కేసు కోర్టులో నడుస్తుంది కదా, కోర్టులోనే చూసుకుందామే అన్నాడు. కోర్టులో చూసుకునే అతను ఎందుకు పెద్దల సమక్షంలో పంచాయతీలు చేసి పెళ్ళి చేసుకుంటానని ఒప్పుకొని వచ్చినాడు. ఆ రోజు కూడా కేసే ఉంది కదా, ఈరోజు కేసు ఉందనే మాట మాట్లాడుతున్నాడు. అతని పేరు వచ్చేసి సంజీవారాయుడు, బీటెక్ చదివినాడు. ఇప్పుడు ఆ అబ్బాయి అన్ని విధాలుగా నన్ను వాడుకొని ఫిజికల్గా మనీ పరంగా అన్ని విధాలుగా నన్ను వాడుకొని ఈరోజు నన్ను పెళ్ళి చేసుకునేకి వద్దు, నువ్వు మా క్యాస్ట్ కాదు, ఏజ్లో పెద్ద పెళ్ళైనా అది ఇది అనుకుంటా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పినట్లు వినుకుంటా వాళ్ళ క్యాస్ట్లో అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. నేను వాళ్ళకు కూడా చెప్పొచ్చినాను. అసలు కోర్టులో కేసు నడుస్తుంది, మీరు ఎట్లా ఇస్తారు మీ అమ్మాయిని, ఇచ్చినారంటే మీ మీద కేసు పెడతానని చెప్పడం జరిగింది. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారో నాకైతే తెలీదు. ఆ అబ్బాయి అయితే 1 నెల కింద అయితే మోసుకొని పోయినాడు పెళ్ళి చేసుకుంటానని పెద్దల సమక్షంలో. ఈరోజు ఇంటికి వెళ్తే నన్ను కొట్టి వాళ్ళ అమ్మ వాళ్ళంతా గేర్లో వాళ్ళంతా నన్ను కొట్టి పంపించినారు. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చినాను, ఎస్ఐ సార్ దగ్గర మాట్లాడదామని వచ్చినాను. ఇప్పుడైతే ఆ అబ్బాయి అయితే నన్ను పెళ్ళే చేసుకోవాల్సిండేది. ఆ అబ్బాయి పెద్దల సమక్షంలో ఒప్పుకొని వచ్చినాడు కాబట్టి ఇప్పుడు నన్ను పెళ్ళే చేసుకోవాల్సిండేది. నాకు న్యాయం జరగాలని నేను పోలీస్ స్టేషన్కి వచ్చినాను. కొనకొండ గ్రామానికి మేము వచ్చాము. అనిత అనే మహిళా సమస్య జరిగింది కాబట్టి ఆమెను గత 5 ఏళ్ళుగా సంజీవ్ రాయుడు అనే ఒక అబ్బాయి ప్రేమించి శారీరకంగా మానసికంగా అన్ని విధాలుగా వాడుకొని ఈరోజు పెళ్లి విషయం వచ్చేసరికి నాకొద్దు అంటూ ఆ అమ్మాయిని చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. గత సంవత్సరము కోర్టు కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళు. అయితే పోయిన నెల డిసెంబర్ నెల వచ్చి సంజీవ్ రాయుడు పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని కేసు వద్దు, కోర్టులు వద్దు, నేనైతే పెళ్లి చేసుకుంటాను అమ్మాయిని అని చెప్పాడు. వాళ్ళ పెద్దలు వచ్చి సెటిల్మెంట్ కూడా మాట్లాడారు, ఇంత అమౌంట్ ఇస్తామని. ఏ తప్పు లేనప్పుడు సెటిల్మెంట్కు అతను మాట్లాడాడు కదా, వాళ్ళు కూడా మాట్లాడరు. ఈరోజు ఈ అమ్మాయి తరఫున మేము వాళ్ళ గ్రామానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఏరియాలో మొత్తం వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు మొత్తం కూడా కలిసి మా మీద దాడికి పాల్పడినారు. మేము ఎంత చెప్పినా కానీ వినటం లేదు. మమ్మల్ని లాగడము కొట్టడం ఇవన్నీ చేశారు. దయచేసి పోలీసు వారు ఒక మహిళకి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము.